భద్రాచలంలో ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజు పర్యటించారు. ఈ సందర్భంగా హరిత హోటల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశారదన్ మహారాజు మాట్లాడుతూ, భారతదేశ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం లభించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేసి బహుజన వర్గాలకు రాజ్యాధికారం దక్కేలా రాజకీయ చైతన్యం పెంపొందించాల్సిన అవసరముంది. అంబేద్కర్ ఆశయాల ప్రకారం సమానత్వం, సామాజిక న్యాయం, స్వాభిమానం సాధించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే విద్య, ఉపాధి, భూమి, రాజకీయ పదవులు, పాలనలో భాగస్వామ్యం వంటి అన్ని రంగాల్లో బహుజన వర్గాలకు సముచిత అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవ్వ భద్రమ్మ, ధర్మ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ ఏర్పుల వెంకన్న, మాదిగ జాగృతి సంఘం జిల్లా కన్వీనర్ ముదిగుళ్ల వేణు మహారాజ్, కో కన్వీనర్ కొప్పుల వెంకట మహారాజ్, ధర్మ సమాజ్ పార్టీ దుమ్మగూడెం మండల కన్వీనర్ క్రాంతి, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు గురజాల వెంకటేశ్వర్లు, భద్రాచలం మాదిగ జేఏసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈటె రాజేశ్వరరావు, భద్రాచలం డివిజన్ బీసీ ఐక్యవేదిక నాయకులు బోలిశెట్టి రంగారావు, అనుగోజు నరసింహచారి, భద్రాచలం మాదిగ జేఏసీ నాయకులు బొక్క రాంబాబు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ ఐక్యవేదిక తాళ్ల రవికుమార్ గారు, జిల్లా నాయకులు, ముఖ్యంగా రవ్వ భద్రమ్మ గారు, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్, ఆ తర్వాత బండారు నాగేశ్వరరావు గారు, బీసీ నాయకులు, నరసింహాచారి గారు, వీరంతా ఇప్పుడు హరిత గెస్ట్ హౌస్కి వచ్చి కలిసి సంఘీభావం తెలపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలేంటి, జరుగుతున్న పరిస్థితులేంటి, తెలంగాణలో ఉన్న రాజ్యం ఎవరికి సంబంధించిన రాజ్యం ఇది మన అణగారిన పేదల రాజ్యమా, లేకపోతే తెలంగాణని ఒక రెడ్డి రావును పరిపాలిస్తున్న రాజ్యమా? మన రాజ్యమే అయితే, మన పేదల రాజ్యమే అయితే, మన అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యమే ఇదైతే మన బ్రతుకులు ఎందుకుంటాయని అడుగుతున్నాం. ఇది రెడ్డి రాజ్యం. 100కి 4 లేని రెడ్లు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. 100కి 1 కూడా లేని వెలమలు మొన్నటిదాకా రాజ్యాన్ని పరిపాలించారు. అంతకుముందు 100కి 1 లేని కమ్మోళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు. కానీ 100కి 90 మంది ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల మాత్రం రాజ్యాన్ని పరిపాలించట్లేదు. కారణం ఏంటి? మనందరం ఒక్కటైతే, 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల అందరం ఒక్కటైతే తెలంగాణలో ఉన్న అగ్రకుల రాజ్యాన్ని, రెడ్డి రాజ్యాన్ని సమాధి చేసి మనమే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవచ్చు. మన రాజ్యం అయితే ఒక్క రోజున 1 కోటి ఎకరాల భూమిని పంచుకోవచ్చు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి మొత్తం అటవీ ప్రాంతం మీద సర్వ హక్కులు మనమే పొందొచ్చు. కానీ ఈ రాజ్యం మనది కాదు. ఈ రాజ్యం రెడ్డిది, ఈ రాజ్యం వెలగలది, ఈ రాజ్యం కమ్మనది. ఇది భూస్వాములో పెట్టుబడిదారుల రాజ్యం. ఈ రాజ్యంలో మనం ఓట్లేసేవాళ్ళం, కానీ మన చేతిలో రాజ్యం లేదు. ఓట్లేసి రెడ్డి రావుల్ని రాజ్యపీఠాల మీద కూర్చోబెట్టి వాళ్ళని రేషన్ కార్డు, బియ్యము, సంక్షేమ పథకాలు అడుక్కుంటున్నటువంటి అడుక్కునే వాళ్ళగా మారిపోయారు. అందుకని ఈ పరిస్థితి మారాలంటే మన అణగారిన వర్గాలు ఒక్కటే ఈ రాజ్యాన్ని పరిపాలించడమే ఒక్కటే సరైన. అందుకోసమే డాక్టర్ అంబేద్కర్ మన చేతికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది. మనమెవరో, మన పూర్వీకులు ఎవరో, మన సంస్కృతి ఏంటి, మన సాంస్కృతిక వారసత్వం ఏంటి అని తెలియజెప్పి మనల్ని ఈ రాజ్యాన్ని పరిపాలించమని చెప్పాడు అంబేద్కర్ పూలే. అందుకోసం తెలంగాణ గడ్డలో పేరుకేమో శ్రీరాముడు ఉండే భద్రాచల స్థానం ఇది, దేవస్థానం ఇది. కానీ ఇక్కడ వెనుకబడ్డట్టుగా తెలంగాణలో కాదు, దేశంలో వెనకబడింది.
అంత వెనుకబడినటువంటి భద్రాచలం ఇది ఎప్పుడు ఏ జిల్లాలో కలుపుతారో, ఏ రాష్ట్రంలో కలుపుతారో, ఏ ఊర్లు కలుపుతారో, ఏ ఊరు తీసేస్తారో, ఇదంతా ఒక గమ్య గోచరం. అందుకనే భద్రాచలంలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ కర్నూలు, ఎక్కడి నుంచి వచ్చినటువంటి చౌదరులు అద్భుతంగా బాగుపడ్డారు. వాళ్ళ భూమి మీద ఎక్కువ ఉంటుంది, ఆస్తుల మీద ఎక్కువ ఉంటుంది, సంపద మీద ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు అన్నీ చేస్తారు. చివరికి వాళ్ళు పెట్టిన బొమ్మలు ఎమ్మెల్యేలు అవుతారు. ఇది కమ్మోళ్ళ పని, ఇక్కడ ఉన్న రెడ్ల పని, ఇక్కడ ఉన్న కమ్మోళ్ళ పని. రాజ్యం మీద హక్కు వాళ్ళదే, కానీ వాస్తవానికి అగ్ర కులాలకు ఎలాంటి హక్కులు లేవు. రాజ్యం మీద ఉన్న వాళ్ళకే హక్కు,